ముంత మసాలా. ఈవినింగ్ అవుతుందంటే ఏవో ఒకటి తినాలి అని క్రేవింగ్స్ అనమాట. అందులో కారంగా తినాలి, స్పైస్‌గా తినాలన్నప్పుడైతే ఇదైతే పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. అంటే వడలు, సమోసా వీటన్నిటికంటే చాలా పాతకాలం నాటిది, చాలా టేస్టీ వస్తది సింపుల్‌గా చేసినా కూడా అంటే అది ముంత మసాలా అనే చెప్తాను నేనైతే. సో, దీని ప్రాసెస్ నేనెలా చేస్తాననేది చూసేయండి. చాలా సింపుల్. 3, 4 మినిట్స్‌లో అయిపోతది వీడియో. దానికంటే ముందు నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడటానికి ట్రై చేయండి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం మరి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు చుట్టూ ఉన్న డిస్టర్బెన్సెస్‌కి అంత సౌండ్స్‌కి సో, నేనైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టాను. ఎక్కువ డిస్టర్బ్ కావట్లేదని అనుకుంటున్నాను. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే పీల్ తీసేసుకొని క్యారెట్‌ని ఇలా తురిమేసుకున్నాను. తర్వాత ఆనియన్, టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిర్చి కూడా చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి సన్నగా. సో, నేనైతే 1, 2 మినిట్స్ ఇలా బొరుగుల్ని ఇలా వేంపుతున్నాను. ఎందుకంటే తినేటప్పుడు అంటుకోకుండా మంచిగా క్రిస్పీనెస్ తోటి బాగుంటుందన్నమాట. సో, ప్రాసెస్ ఏంటంటే 1, 2 మినిట్స్ వేంపేసుకున్న బొరుగుల్ని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని అందులోకి నేనైతే కార్న్‌ఫ్లేక్స్ వేస్తాను ఇంట్లో చేసుకొని. బట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా ఎల్‌పీజీ షార్టేజ్ కూడా కాబట్టి డీప్ ఫ్రైడ్ అయితే ఎక్కువ పెట్టుకోవట్లేదు. సో, నేనైతే బయట నుండి తెచ్చిన మిక్చర్‌ని అయితే వేసేసుకున్నాను. ఇంకా అందులోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, మిర్చి కూడా వేసుకొని గరం మసాలా తగినంత, కారం తగినంత, ధనియా పౌడర్ తగినంత, ఇంకా ఇందులోకి జీరా పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. వేసుకోండి తప్పకుండా. ఇంకా చాట్ మసాలా కుదిరితే చాట్ మసాలా కూడా తప్పకుండా వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, అన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసి ఒకసారి చేత్తోటి చేస్తేనే బాగుంటుంది. సో, వేసేసి నిమ్మకాయ కూడా హాఫ్ కాయ అయితే నేను పిండేసుకున్నాను. చాలా బాగుంటుంది. నిమ్మకాయతోటి ఫైనల్ టచ్, ఫైనల్ టేస్ట్ అనమాట. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి. మన 90s కిడ్స్ ఫేవరెట్ కూడా కదా ఇలాంటివి. పిల్లలకి కూడా తెలుస్తూ ఉంటుంది మనం ఇలాంటివి తింటామని. సో, ఫైనల్‌గా అయితే అయిపోయింది ముంత మసాలా. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఇలా ఇష్టమా, పోపేసుకొని తినడం ఇష్టమా కూడా కామెంట్ చేయండి. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లాస్ట్ దాకా చూడండి.